కేసులో జాప్యం దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా మహిళా లోకానికి భయం గొలిపేలా పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసిన ట్రైనీ డాక్టర్ ఘోర అత్యాచార ఘటన జరిగి సరిగ్గా నెల రోజులవుతోంది. ఇప్పటివరకు ఈ కేసు ముందుకు వెళ్ళక కాలయాపన సాగుతూ ఫలితం తేలలేదు. అయితే ఈ కేసును తొలుత బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేయగా ఇప్పుడు అది సిబిఐ పరిధిలో ఉంది. అయినా సరే వీరి విచారణ కూడా ఒక కొలిక్కి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా ఎంతటి కేసునైనా సమర్థవంతంగా హ్యాండిల్ చేసే సిబిఐ దర్యాప్తు సంస్థకు ఈ కేసు సవాలుగా మారిందని తెలుస్తోంది. దీనిపై సిబిఐ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆ ప్రభావం దర్యాప్తు సంస్థపై పడుతోందన్నారు. అయితే ఆ డాక్టర్ మృతదేహం దొరికిన మరుసటి రోజు సెమినార్ హాల్ సమీపంలో ఉన్న రెస్ట్ రూమ్ టాయిలెట్ను కూల్చివేయాలని ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆదేశించినట్లు సిబిఐ గుర్తించింది. అప్పుడే కీలక ఆధారాలు మిస్ అయినట్లు తాము అనుమానిస్తున్నట్లు సిబిఐ అధికారులు చెప్పారు. అలాగే మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సెమినార్ హాల్ వద్ద భారీగా జనం గుమిగూడినట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయిందని, ఈ ఘటనకు నిరసనగా ఆగస్టు 14న అర్ధరాత్రి చేపట్టిన ఆందోళన ఆసుపత్రిలో విధ్వంసానికి దారితీసిందని అన్నారు. ఈ రెండు సందర్భాల్లో ఆధారాలు ధ్వంసమయ్యాయా అనే అనుమానాలు తలెత్తాయి, కానీ కోల్కతా పోలీసులు అలాంటిదేవీ లేదని వెల్లడించిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో వేసిన పిటిషన్లో గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చని అనుమానాలు లేవనెత్తారు. ఆధారాలు మొత్తం తారుమారయ్యాయని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటినీ ఉద్దేశించి సిబిఐ అధికారి వివరిస్తూ ఈ కేసులో తగిన ఆధారాలు లేవు, అందుకే మా అధికారులు తొందరగా ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. డిఎన్ఏ ఫలితం, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, పలువురిని ప్రశ్నించిన మీదట లభించిన వివరాల ప్రకారం ఆ డాక్టర్పై జరిగిన దాడిలో ఒకరికి మించిన వ్యక్తుల ప్రమేయం లేదని వెల్లడైందని చెప్పారు. ఘటనా స్థలంలో సేకరించిన నమూనాలు రాయ్ నమూనాలతో మ్యాచ్ అయ్యాయని గుర్తించారు. మరోవైపు ఈ కేసులో అసలైన నేరస్తులను కాపాడేందుకు సంజయ్ని ఇరికించారని అతడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. మరోవైపు కేసు విచారణలో భాగంగా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. దాంతో మాజీ ప్రిన్సిపాల్ ఘోష్తో సహా మరో ముగ్గురిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ కూడా ఈ అక్రమాలను క్షుణ్ణంగా విచారిస్తోంది. మరి ఈ కేసు ఎంతవరకు వెళుతుంది? అందరూ ఊహిస్తున్నట్టుగానే ఈ కేసులో ఇంకా బడా నేతలు ఎవరైనా ఉన్నారా లేదా అనే కొత్త రకమైన అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా అత్యాచారానికి పాల్పడింది ఎవరైనా నిందితులకి కఠిన శిక్ష పడాలని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.